ఇంత పెద్ద దొంగకి ఓ ముద్దు పేరుంది, మీసాల మాధవుడు అని. ఆ మాధవుడు చక్రం తిప్పితే కౌరవులకు భయం, ఈ మాధవుడు మీసం తిప్పితే ఆ ఊళ్ళో కంసులకు ప్రమాదం. సభ ప్రారంభించండి. సభాసదులారా, మా ఆహ్వానాన్ని మన్నించి ఆంధ్ర, సీడెడ్, నైజాం, కర్ణాటక, ఒరిస్సాల నుంచే కాకుండా ఓవర్సీస్ నుంచి కూడా వచ్చినటువంటి మీ అందరికీ మీ భాషల్లో స్వాగతం. మీలో ఎవరైనా ఆ ధనుస్సును లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో వెరగొట్టిన వీరుడు మా యువరాణి గారిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత మా రాజు గారిని ఏమైనా చేసుకోవచ్చు. Play me, come on and play with me, and bring your jolly free. Climb on my apple tree, look down my rain barrel, slide down my jello, and we be jolly great. బాబాయ్, ఏంటి పొజిషన్? ఇంకా పొజిషన్ ఏట్రా? మ్యాటర్ అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు ధనుసు ఇరగొట్టావనుకో, నీకు దక్కే తొక్కలో ఎవరైనా ఒకతే. అదే ధనుసు నువ్వు నెత్తిని పెట్టుకుని ఉడాయించావనుకో, చేతి నిండా క్యాషు, రోజుకో చెంబల్ రాణి. అది తీసుకొని పరిగెడుతున్నాడు కూడా. ఈ వీరుడు మహాశూరుడు. సూర్యుడా మీ బొంద, మహాచోరుడు. అన్నయ్య, కళ్ళు తెరవద్దు. ఎందుకమ్మా? ఈ రోజు కృష్ణాష్టమి కదా, కళ్ళు తెరవగానే ముందు కృష్ణుని చూడాలి. త్వరగా చూపించు, లేకపోతే పీడకల పోలీస్ లాగా నా వెంట పడుతుంది. అందుకే నిద్రపోయే ముందు హనుమంతుడిని తలుచుకుంటే పీడకలు రావని చెప్పా కదా. నేను హనుమంతుని తలుచుకుంటే ఆయనకి పీడకలు వస్తాయి. సరే సర్లే, ముందు కృష్ణుని చూడు. అమ్మా, అది సావిత్రమ్మ తోటలో కొట్టేసిన పనసమంట కదూ? కృష్ణ, కృష్ణ వాళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చింది అది కాదు, అదిగో ఆ దీపం సమ్మె. నేను కృష్ణ అన్నది ఆ దేవుడు కృష్ణుణ్ణి. ఓహో కృష్ణ, ఓ వెన దొంగ, ఈ చిన్న దొంగని నువ్వే కాపాడాలి. కాపాడుతానులే గాని ఈ రోజన్నా దొంగతనాలు మానేస్తానని చేతిలో చెయ్యేసి చెప్పు. ముందు ఆయన చేయి చాపమను. ఆయన కృష్ణ కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. కృష్ణ ముకుంద కన్నై కిష్కింద జడతో నా మనసు లాగేసిందా. వచ్చింది దొంగ బ్యాచ్. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. మాలతి, మాలతి, ఏంటన్నయ్యా? కష్టపడి కొట్టుకొచ్చిన చెంబులు గీలు బయట పెట్టద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వీటి ఓనర్స్ వస్తే ఎత్తుకెళ్ళిపోరు. దొంగల కష్టం ఎవరు కనపడుతుంది, ఎవరు గుర్తిస్తారు? అయినా అందరికీ కనబడేట్టు మనం ఎందుకు కష్టపడతాం? సరే గాని పండగ కలెక్షన్ ఎంత వచ్చింది? ఆ తొక్కలో కలెక్షన్కి వెళ్తేనే కుక్కలు వెంటబడితే ఇక్కడికి వచ్చాం. నువ్వు కృష్ణుడు వేషం వేస్తే కుక్కలు కాక గోపికలు ఎంట పడతారా? తప్పు సోదరి, అవి కుక్కలు కావు, ఫ్లాష్ బ్యాక్ లో గోవులు. అప్పుడు ఫ్లూట్ వాయిస్తేనే వచ్చి చుట్టూ చేరేవి, ఇప్పుడు గెటప్ వేస్తేనే వచ్చి వెంట పడుతున్నాయి. అయినా కృష్ణుడు వేషం వేసే పర్సనాలిటీ అనేది. అలా అనకు చెల్లాయి. ఓల్ ఆంధ్రాలో కృష్ణుడి వేషం వెయ్యాలంటే నేనే వెయ్యాలి, లేదా ఎన్టీఆర్ గారే వెయ్యాలి. కుక్కలు కూడా కోపం వస్తుంది. అది సరే, ఆ వడ్డీలు పుల్లనాడు ఇంటికి వెళ్ళి చందా అడిగారా? ఆ తొక్కలో వాడిచ్చే 5 రూపాయల చందా కోసం వాడిని నిద్ర లేపడానికి 10 రూపాయల టపాసులు వేస్ట్. వాడికి వేషాలు చూపిస్తే రంగు ఖర్చు కూడా దండగే. తప్పు రోయ్, రూల్ ఎవరికైనా ఒకటే, కాకపోతే చందా ఇచ్చిన వాడికి కృష్ణుడు రూపం చూపించాలి, ఇవ్వని వాడికి విశ్వరూపం చూపించాలి.